వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఏ క్షణానైనా సరే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్కార్ ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికే అధికారులకి ఎన్నికల సామాగ్రిని అందరూ సిద్ధం చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం, శాంతి భద్రత విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులకు సూచన చేయడం, అలాగే ఓటర్ల జాబితాకి ఇప్పటికే పరిశీలిస్తున్నారు. అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పంచాయతీ సెక్రటరియట్లు కావచ్చు, అలాగే ఆశా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, వారితో కూడా సమావేశాలు అవ్వడం, అలాగే కీలక సూచనలు చేయడం. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఏ క్షణానైనా సరే స్థానిక సంస్థల సమరం మొదలవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి అడ్డంకి ఏంటంటే 42% రిజర్వేషన్. ఈ 42% రిజర్వేషన్ అంటే ఓకే చేసిన తర్వాతనే, షెడ్యూల్ 9 లో చేర్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని ఇటు బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి ఆరోపణలు. సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అక్కడ రాష్ట్రంలో చేయకపోయినా, దేశంలో చేయకపోయినా ఇక్కడ రాష్ట్రంలో అధికారికంగా పార్టీ నుంచి అయినా 42% ఇవ్వడానికి మేము సిద్ధం. అలాగే ఆర్డినెన్స్ కూడా ఇప్పటికే జారీ చేయడం అనేది జరిగింది. అది గవర్నర్ దగ్గర ఉంది. సో ఇక్కడ గవర్నర్ ఏ క్షణానైనా సరే గవర్నర్ సంతకం పెట్టేస్తే ఇక్కడ 42% రిజర్వేషన్ అమలవుతుంది. సో సాయంత్రం వరకు, రేపటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. ఆయా సర్పంచ్ క్యాండిడేట్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ క్యాండిడేట్లను కూడా ముందుగా ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ 42% ప్రకారం ఎప్పుడైతే ఆర్డినెన్స్ ఓకే చేస్తారో, చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% ఇవ్వాలి అని చెప్పేసి పార్టీ ఫిక్స్ అయ్యింది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఇవ్వకపోతే, సో మేము బీసీలకి పెద్దపీట వేసినాం, బీజేపీ బీఆర్ఎస్ మాత్రం అక్కడ ఓసీ క్యాండిడేట్ ని కావచ్చు, ఇతర వాళ్ళని నిలబెట్టింది. సో మాకు బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి సో మిగతా పార్టీకి లేవని చెప్పేసి ఆ వాదాన్ని కూడా బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆయన ఇప్పుడు బీసీలకు, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు సరే 4000 పింఛన్ కావచ్చు, తులం బంగారం కావచ్చు, 2500 రూపాయలు కావచ్చు, కొంతమందికి రైతు భరోసా వచ్చింది, కొంతమందికి రాలేదు, రైతు రుణమాఫీ అయ్యింది, కొంతమందికి కాలేదు. సో ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ఈ సన్న బియ్యం కావచ్చు, కొంతమందికి అంతో ఇంతో ఇంద్రమ్మ ఇల్లులు కావచ్చు, తర్వాత ఇప్పుడు బీసీ రిజర్వేషన్లని కీలకంగా ఈ స్థాయిలో చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఒక 5 to 10% ఓట్ బ్యాంక్ కీలకంగా మారనుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి స్థానిక సమరం మొదలయ్యింది. ఏ క్షణానైనా సరే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు ఏ మండలానికి, ఏ జిల్లాకి ఎంత అవసరమో దానిపైన కూడా కీలక అప్డేట్ అనేది కూడా నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో సర్పంచ్ క్యాండిడేట్ల విషయంలో కూడా కీలక అప్డేట్ నేడు చేయనుంది. మరి రేపటి వరకు స్థానిక సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గవర్నర్ సంతకం పెట్టడం, ఆయా నియోజకవర్గాలలో, ఆయా గ్రామాలలో, జిల్లాలలో రిజర్వేషన్ ఓకే కావడం, సో 15 రోజుల నుంచి 20 రోజుల్లో ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఎంతవరకు దీన్ని ముందలు తీసుకెళ్తుంది. అండ్ ఎటు తిరిగైనా సరే సెప్టెంబర్ 30 వరకు అయిపోగొట్టుకోవాలి. అది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. మరి ఇప్పుడు ఆర్డినెన్స్ చేయలేదు కదా అని ఎవరైనా కోర్టుకి వెళ్తే పార్టీ నుంచి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో స్థానిక సమరానికి మరి ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.